నా పేరు దుర్గా కిషోర్, సార్ చెప్పారు మరి క్లాత్ బిజినెస్. నేను ఈ ఐఎంసీలో మెయిన్ గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ తోటే వచ్చానండి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే నాకు క్యూర్ అయినాయో అప్పుడు రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ బయట చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటే మన ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం నేను సెల్ఫ్ గా ఎంజాయ్ చేసి రియలైజ్ అయిన తర్వాత నేను చెప్పడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఓకే. ఇలా చూసుకుంటే ఇక్కడ దీంట్లో నేను చాలా ప్రొడక్ట్స్ అయితే వాడడం జరిగింది. దాంట్లో మెయిన్ గా నాకు ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. ఇదే విషయాన్ని నేను నలుగురికి షేర్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఓకే. అయితే ఈ రోజు ఎవరైతే ఫస్ట్ టైం కొత్తగా నన్ను చూస్తున్నవారో, ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరేం మాట్లాడక్కర్లేదు, హ్యాండ్ రేజ్ చేయండి. సార్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ లాగిన్ అవ్వమన్నారని వచ్చాను సార్. నాకు ఈ బిజినెస్ గురించి కానీ ఈ ప్రోడక్ట్ గురించి కానీ నాకు అంత క్లారిటీ లేదు, ఏదో జరుగుతుంది అన్నారు, వచ్చాను మీటింగ్ కి అని అంటే కనుక ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఓకే అండి, మీకు అందరికీ కూడా నా గురించి అయితే ఐడియా ఉందని అనుకుంటున్నాను. అయితే నేను సెషన్ లోకి అయితే వెళ్దామండి. ఈ రోజు మనకి ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఒక జస్ట్ 20 to 15 minutes 13 minutes అనేది ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే నేను బిజినెస్ లో సక్సెస్ అయ్యానంటే దానికి ఎలాంటి రూల్స్ పాటించాను, ఎలా నేను బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేశాను అన్న దాని గురించి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్న టిప్ అన్నది ఒకటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నా యొక్క సక్సెస్ జర్నీ గురించి కూడా చెప్తాను. మూడు టాపిక్స్ అన్ని, ఆ మూడు టాపిక్లని మీరు కవర్ చేయండి, మీరు ఉండండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు పూర్తి వరకు ఉంటేనే మీకు క్లారిటీ వస్తుందండి. ఈ రోజు అయితే కనుక నేను మీ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే కనుక ఇవ్వగలనని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఈ రోజు అయితే కనుక డిఫరెంట్ స్టైల్లోనే నేను తయారు చేసుకున్నానండి. అంటే పీపీటీ ద్వారానే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. ప్రతిదీ కూడా అంతా కూడా ఇదివరకు నేను ఓన్ గా మాటలతో చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఓన్లీ పీపీటీ ప్రెజెంటేషన్ లోనే ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదండి, వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ అసోసియేట్స్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ అయితే కనుక మిమ్మల్ని అందరినీ సాధారణంగా వెల్కమ్ చెప్తున్నానండి. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఐఎంసీ ప్రొడక్ట్స్, దాంట్లో ఒక 3 ప్రొడక్ట్స్ గురించి నేను ఇప్పుడు వివరించే అవకాశం అయితే తీసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీంట్లో నాకు మెయిన్ గా 3 ప్రొడక్ట్స్ లో ఒకటి హెల్త్ కేర్ తీసుకున్నాను, ఇంకొకటి పర్సనల్ కేర్, ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఫుడ్ కేర్. ఈ 3 కేటగిరీస్ లోను ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అలాగే మొదటగా చూసుకుంటే కనుక హెల్త్ కేర్ చూసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మనం తినే ఫుడ్ ద్వారానే వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో హెల్త్ కేర్ లో చాలా మందికి చాలా తక్కువ మంది వాడుతున్న ప్రోడక్ట్ అండి అశ్వగంధ శిలాజిత్. ఎంతమంది వాడుతున్నారు ఫ్రెండ్స్ అశ్వగంధ శిలాజిత్? దాన్ని ప్రమోట్ చేస్తే చాలా మంచి బీవీ ఉంది ఫ్రెండ్స్. దాని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంది. దాని ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. అశ్వగంధ శిలాజిత్ ఐఎంసీలో ఉన్నది ఏంటంటే కనుక సహజ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఈ ఉత్పత్తి అనేది దశాబ్దాల కాలం నుంచి, అంటే శతాబ్దాల కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో బాగా వాడుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో అశ్వగంధ ఉంది, శిలాజిత్ ఉంది, అలాగే అలోవెరా ఉంది, అలాగే సఫేద్ ముస్లి అని ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇప్పుడు అశ్వగంధ శిలాజిత్ ఏంటి ప్రయోజనాలు ఏంటి అంటే కనుక ఇది ఓర్పుని అంటే సహనాన్ని పెంచుతుంది, అలాగే శక్తి ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. సహజంగా శక్తి స్థాయిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుందండి. ఓకే, అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి ఎలాంటి వ్యాధుల నుంచి కానీ ఇన్ఫెక్షన్ల నుంచి కానీ రక్షణ కలిగించడంలో ఈ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మానసిక స్పష్టత, అంటే చాలా మంది అంటుంటారు ఏకాగ్రత జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పునరుత్పత్తి, అంటే మనకి రీప్రొడ్యూషన్ అవ్వడానికి కూడా ఈ మన బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్. పనితీరు ఎలా ఉంటది? అశ్వగంధ ఉంది దీంట్లో. అశ్వగంధ వల్ల కార్టిసాల్ అనే తగ్గిస్తుంది. కార్టిసాల్ అంటే ఏంటంటే ఇది ఒక హార్మోన్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళకి, ఎక్కువ ఒత్తిడి గురయ్యే వాళ్ళకి, అలాగే భయం కలిగినప్పుడు రిలీజ్ అవుతుంటదండి. దీన్ని కంట్రోల్లో ఉంచడానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందండి, మైండ్ ని రిలాక్స్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. దాంతో పాటు కాంబినేషన్ మన దాంట్లో ఉన్నది ఏంటంటే శిలాజిత్ చూసుకుంటే స్టామినాని పెంచడానికి, అలాగే మన యొక్క స్ట్రెంగ్త్ ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్, చాలా మంది పేషెంట్లు చూడండి, షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, చాలా నీరసంతో ఉంటారు, చాలా వీక్ గా ఉంటుంటారు. ఏంటంటే షుగర్ కి కంట్రోల్లో ఉన్నా కూడా నీరసం అనేది ఉంటుంటది. దీనికి బ్యాలెన్స్ చేయడానికి ఈ టాబ్లెట్ లో శిలాజిత్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది ఏంటంటే కనుక వయసు చిన్నదే ఉంటది, ఏజ్ అనేది ఎక్కువగా కనపడుతుంటది. ఇది యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. అలాగే విటిలిటీ ప్రాబ్లం నుంచి కూడా దూరం చేస్తుంది. విటిలిటీ అంటే ఏంటంటే శరీరానికి ఉన్న సహజ శక్తి ఫ్రెండ్స్.
మనందరికీ కూడా కామన్ గా ఒక శక్తి ఉందండి, ఎనర్జీ లెవెల్స్ అన్నది ఉంటాయి. కానీ అందరూ ఒకే రకంగా పని చేయగలరా? రోజువారీ పనులు చేసుకోవడంలో చాలా మంది చాలా రకాల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైనా ఎప్పుడైనా సరే ఎక్కువ బలహీనంగా, ఎక్కువ స్ట్రెంగ్త్ అలసటగా ఉంటే కనుక వాళ్ళకి లో విటిలిటీ ఉన్నట్టండి. అలా కాకుండా కొంతమంది చూడండి హై ఎనర్జెటిక్ గా ఉంటారు, మన రాబర్ట్ గారు అంటారు. ఇప్పుడు ఎక్కువ ఉత్సాహంతో, అలాగే ఎనర్జీ తోటి, శక్తితోటి యాక్టివ్ గా ముందుకెళ్తుంటారు చూడండి, వాళ్ళకి హై విటిలిటీ ఉన్నట్టండి. ఇప్పుడు లో విటిలిటీ కన్నా హై విటిలిటీ చాలా ఇంపార్టెంట్. కానీ కామన్ గా చూసుకుంటే షుగర్ పేషెంట్ లో ఏంటంటే ఆ విటిలిటీ ప్రాబ్లం తగ్గుతుందండి, అంటే విటిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటది, ఎనర్జీగా ఉండలేరు. వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటుగా ఈ విటిలిటీని కంట్రోల్లో ఉంటే పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, ఇది మన శరీరానికి రోజు చేసే పనులకి కావాల్సిన శక్తిని, స్టామినాని ఇవ్వడానికి తోడ్పడుతుందండి. దాని తర్వాత ఇంకొక ప్రొడక్ట్ ఏంటంటే, ఇంకొక ఇంగ్రీడియంట్ అలోవెరా ఇంగ్రీడియంట్ ఉంది. ఈ ఇంగ్రీడియంట్ గురించి చూసుకుంటే ఇది డైజెస్ట్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది, అలాగే డిటాక్సిఫై బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది షుగర్ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన అందరికీ డెమోలో మనం చూసాం. అలాగే స్కిన్ ఎలర్జీలు తగ్గించడానికి, ఇమ్యూనిటీ బూస్టర్ గాను, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించడానికి ఇలాగా మల్టీగా ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల మూలికలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ కూడా మన యొక్క అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, బయట ఆయుర్వేదంలో కూడా అశ్వగంధ వేరేగా, శిలాజిత్ వేరేగా దొరుకుతుందండి. కానీ మన IMC లో ఉన్న అదృష్టం ఏంటంటే అశ్వగంధ శిలాజిత్ రెండు కలిపి ఒకే టాబ్లెట్ లో ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ టాబ్లెట్ అండి. ఇది వాడడం ద్వారా ఏంటంటే కనుక ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనకు చూస్తున్న మన సొసైటీలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా అనిపిస్తే మీ మైండ్ లో గుర్తు రావాల్సింది, మీ మైండ్ కి రావాల్సింది అశ్వగంధ శిలాజిత్. దాంతో పాటుగా చాలా మంది స్ట్రెస్ ఎక్కువగా ఉండి బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు కూడా మనకి ఈ టాబ్లెట్ ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఒక హెల్త్ కేర్ టాబ్లెట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్ అండి. తర్వాత నేను ఇప్పుడు మన పర్సనల్ కేర్ గురించి కూడా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడేసి నేను నెక్స్ట్ సెషన్ కి అయితే వెళ్దామండి. ఇప్పుడు పర్సనల్ కేర్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ జుట్టు రాలిపోతుంది సార్ అని చెప్తుంటారు. జుట్టు రాలడం అనే సమస్య వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కామన్ గా ఉందండి. ఇది కేశ్విన్ హెయిర్ ఫాల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది కేశ్విన్ హెయిర్ ఫాల్ షాంపూ అని రాశాను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఫ్రెండ్స్. ఇది యాంటీ హెయిర్ ఫాల్ అంటే ఏంటండి, హెయిర్ ని ఫాల్ అవ్వకుండా చూసే షాంపూ అండి. అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కలబంద ఉందండి, అలోవెరా ఉంది, భృంగరాజు ఉంది, వేప ఉంది, ఉసిరి ఉంది, కుంకుడుకాయ ఉందండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే హెర్బ్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో చూసుకుంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఈ షాంపూ వాడడం ద్వారా జుట్టు రాలడం తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అలాగే చుండ్రు సమస్యను సమతుల్యం చేయడానికి బాగా ఉపయోగిస్తుంది, నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగని ఇది ఒకటే చుండ్రుని తగ్గిస్తుంది అంటే కాదండి, చుండ్రు రాకుండా చూస్తుందండి. మనకి ఉండదండి, ఉంటే కనుక హెయిర్ డాండ్రఫ్ షాంపూ అనేది వాడాలి. అలాగే కొత్త జుట్టు అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది, జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది కేస్మిన్ హెయిర్ ఫాల్ షాంపూ అనేది. అలాగే బలమైన జుట్టు ఇస్తుందండి. కొంతమందికి ఉన్నది అనుకోండి పిగిలిపోతుంటది, అంటే చూసుకుంటే జుట్టు ఆ పగిలిపోవడం, అంటే మీకు తెలుసు కదండి, కట్ అయిపోవడం, మొక్కలైపోవడం రకరకాలుగా ఉంటది. అలా కాకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ షాంపూ తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన తల, మెయిన్ గా ఏంటంటే చికాకు, దురద, ఇచ్చింగ్, ఈ ప్రాబ్లం నుంచి దూరం చేయడానికి షాంపూ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ షాంపూ తోటి 2 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసినట్లయితే, 3 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ చూసుకుంటే కలబంద ఉంది, అలోవెరా. అలోవెరా ఏం చేస్తుందంటే తలకు ఉపశమనం అందిస్తుంది, అలాగే తలను ఎప్పుడు కూడా తేమగా ఉంచుతుంది. ఇప్పుడు డ్రై అయిపోయింది అనుకోండి, అది వేరే వేరే పొడిబారిపోయి ర్యాషెస్ అవ్వచ్చు, దురద అవ్వచ్చు, ఇచ్చింగ్ అవ్వచ్చు, ఇలాంటివి వస్తుంది. ఎప్పుడు మనకి తేమగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది భృంగరాజ్ అండ్ ఉసిరి. ఈ రెండు కూడా చూసుకుంటే జుట్టును బలోపేతం చేయడంతో పాటుగా మళ్ళీ పెరిగేలా, అంటే రీప్రొడ్యూషన్, కొత్త జుట్టు రావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే ఉసిరి ఉండడంతో బ్లాక్ హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే వేప ఉన్నది అనుకోండి, తలలో ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు, పేల్ అవ్వచ్చు, అలాగే అలర్జీలు అవ్వచ్చు, ర్యాషెస్, దురదలు అవ్వచ్చు, ఇలాంటి అన్నిటి నుంచి కూడా వేప అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కాల్ప్ ని చాలా శుభ్రం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కుంకుడికాయ. కుంకుడికాయ చూసుకుంటే ఇది సహజ సిద్ధమైన కండిషనర్ ఫ్రెండ్స్. ఇది సహజ సిద్ధంగా ఉండే కండిషనర్. ఇది జుట్టును మెరుపుగా, అంటే మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే విత్ కండిషనర్ తో బాగా ఉపయోగపడుతుంది. ఇది మన IMC లో ఒక పర్సనల్ కేర్ ప్రొడక్ట్ అండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయిల్ తో పాటు ఈ షాంపూ అనేది ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చండి. అలాగే మన దాంట్లో చాలా మంది చాలా ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. నాకైతే కనుక ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అయితే కనుక సార్ షాంపూ ఒకటే చాలు సార్, నాకు మంచి రిజల్ట్ అయితే వస్తుందని రెగ్యులర్ గా ప్రతి నెల కూడా మంచి ఒక 15 నుంచి 20 షాంపూలు ఆయన ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ ప్లస్ షాంపూ ఇస్తే ఇంకా రిజల్ట్ సూపర్ ఫ్రెండ్స్.
షాంపూ కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. మీకు తెలిసిన ఫ్యాన్సీ షాప్ లో కూడా మీరు ప్రమోట్ చేయొచ్చండి. ఓకే. తర్వాత ఇంకో కేటగిరీ చూసుకుంటే కనుక ఫుడ్ కేర్ రేంజ్. ఇంకో ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే నేను ప్రతి ఫ్యామిలీకి నేను ఒకటే మాట చెప్తానండి. మనం వాడే వంట నూనె మార్చగలిగితే, మనం త్రాగే నీరును మార్చగలిగితే మన బాడీలో ఉన్న సగం డిసీజ్ అంటే సగం ప్రాబ్లమ్స్ మీకు క్యూర్ అవుతాయని చెప్తానండి. దాంట్లో వంట నూనెలు ఏంటంటే కనుక మనది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, తౌడు ఆయిల్ ఇది. దీంట్లో గామా ఒరిజినల్ అన్నది ఎక్కువగా ఉంది. దాంతో ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుచేత అంటే గనక మన అందరికీ తెలుసు, మనం వాడే ఆయిల్లో చాలా వరకు కల్తీయే. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? సార్ అన్ని పేపర్లు డిబేట్లు చూస్తారు, పేపర్లు చదువుతారు, స్టేట్మెంట్లు చదువుతారు. కానీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి సార్, మన ఆయిల్ బాగుంటది, జీరో కొలెస్ట్రాల్ అంటే వాడడానికి చాలా మంది మక్కువ చూపరు. అవునండి. ఎందుకంటే అంతే, ఒకటి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది కదా, జరుగుతుంది కదా అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అన్న విషయం బ్యాక్ వెళ్ళి చూస్తే మనం వాడిన ఆయిల్ వల్ల వచ్చిందన్న విషయం తెలిస్తే, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోకుండా మందులు వాడేసి నా టైం ఇంత అనుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నానండి, జూమ్ వేదికగా 99 మంది ఉన్నారు. సెంచరీ కంప్లీట్ అయింది. సెంచరీ అంటే 100 మెంబర్స్ కి నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఇప్పుడు దాకా అలాంటి ఆలోచనలో ఎవరన్నా ఉంటే వెంటనే మారండి ఫ్రెండ్స్. రైస్ బ్రాన్ ఆయిల్ మార్చగలిగితే చాలు ఫ్రెండ్స్, మీకు సగం ప్రాబ్లం తగ్గుతుందండి. ఇదే విషయం మన ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు వాడిన తర్వాత. ఓకే. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రెండ్స్. కణాలను రక్షణలో కల్పిస్తాయి. మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ ని ప్రొటెక్ట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఏజింగ్, చర్మ సమస్యలు కూడా ఇది బాగా ఉపయోగించవచ్చు. దీంట్లో పుఫా అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అంటే మంచి కొవ్వు ఉంటాయి. ఇవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు ఫ్రెండ్స్. మన ముఫా అనేది ఏంటంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు, కానీ మనం బయట ఆహారం నుంచి తీసుకోవాలి. అలాంటి ముఫా అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మన రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్నాయండి. ఇది గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వునిస్తున్నాయండి. మంచి కొవ్వు అండి ఇది, హెచ్డిఎల్ అంటారు. ఓకే. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయండి దీంట్లో. అలాగే జీర్ణక్రియ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇండైజెస్ట్ ప్రాబ్లం చాలా మంది కామన్ గా ఉంది, ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. జీవక్రియ, మెటబాలిజం ని పెంచడానికి బాగా సపోర్ట్ చేస్తుందండి. దాంతో పాటుగా ఇది మనకి సొరియాసిస్ అవ్వచ్చు, స్కిన్ ఎలర్జీలు అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే కనుక మనకు ఒక ట్రైనింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ మసాజ్ చేసేసి బాడీ అంతా ఒక హాఫ్ అవర్ ఎండ్ లో ఉండి స్నానం చేసినట్లయితే కనుక ఆ సొరియాసిస్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, ఈ స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు, స్కిన్ ఎలర్జీలు అవ్వచ్చు, ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని మనకు ఒక ట్రైనింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది. దీని అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ప్రాబ్లం ఫేస్ చాలా డ్రైగా ఉంది, చాలా కొంచెం కాంతివంతం లేదు అంటే కనుక ఒక ఫేస్ కి అప్లై చేసి చూడండి, లేదా మీరు స్కిన్ ఎలర్జీ ఉన్న వరకు ట్రై చేయొచ్చండి. ఓకే. రాసేసి మసాజ్ చేసుకునండి, మనం వాష్ చేసుకోగలిగితే మంచి స్మూత్నెస్ ఫేస్ అయితే వస్తుందండి. ఓకే. ఇదేంటంటే కనుక స్కిన్ ని ఎలాస్టిక్ అంటే సాగే గుణాన్ని ఇస్తుందండి. ఓకే. అదే కాకుండా ఇది హై స్మోక్ పాయింట్ ఉందండి. మనకి ఆయిల్ ని వేడి చేస్తే కొంతమందికి తెలుసు, ఒక డిగ్రీ దగ్గర ఆయిల్ ని వేడి చేస్తే అది పాయిజన్ గా కన్వర్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీల దగ్గర ఆయిల్ ని వేడి చేస్తే పాయిజన్ గా తయారవుతుందని చార్ట్ చేయగలరా? మనం వాడే ఆయిల్లో చాలా వరకు చూసుకుంటే గనక చాలా రకాల ఆయిల్స్ వాడుతుంటారు. గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతుంటారు, సన్ఫ్లవర్ వాడుతున్నారు, నెక్స్ట్ పామ ఆ, గానుగ నూనె వాడుతున్నారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. బయట ఆయిల్ స్మోక్ కంటెంట్ 170 to 180 డిగ్రీస్ దగ్గర వేడి చేస్తే అది పాయిజన్ గా కన్వర్ట్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు మనకి చూడండి, బజ్జీల బండి దగ్గర ఉంటాం. బజ్జీల బండి దగ్గర ఏం చేస్తుంటాడు, అదే ఆయిల్ కాక మీద ఉంటుంది, అక్కడే బజ్జీలు వేస్తుంటాడు, అక్కడే తింటుంటాడు, మళ్ళీ దాంట్లోనే వేస్తుంటాడు. ఇది బాయిల్ ఏమవుతుంది, పాయిజన్ గా తయారవుతుందండి. చాలా మందికి ఇది తెలుసు, కానీ అదే వాడుతున్నారు, అదే చేస్తున్నారు. కానీ మన దాంట్లో ఉన్న ఆయిల్ చూసుకుంటే కనుక ఇది స్మోక్ కంటెంట్ చాలా ఎక్కువ అండి. 230 to 240 డిగ్రీ దగ్గర కూడా స్మోక్ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన దీనిని వేపుడులకి బాగా వాడచ్చు ఫ్రెండ్స్. డ్రైకి అంటే వేపుళ్ళు అంటే డ్రై ఐటమ్ కి ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఇది దీంట్లో ఉన్న గామా ఒరిజినల్ దీని వల్ల ఏమంటే కొలెస్ట్రాల్ మన బాడీలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ వెళ్ళి హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీంట్లో రకరకాల విటమిన్స్ అనేది యాడ్ అవడం తోటి మన యొక్క వంట కూడా చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఏంటంటే కనుక చర్మానికి అప్లై చేసినా కూడా స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఇది స్మోక్ కంటెంట్ గురించి చెప్పాను చూడండి. స్మోక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్స్ రైస్ బ్రాన్ ఆయిల్. 240 డిగ్రీస్ అయినా కూడా ఇది పని చేస్తుందండి, వాడుకోవచ్చు అండి. అంటే మనం వేపులు చేసినా మరలా వాడినా మన ఆయిల్ వల్ల ప్రాబ్లం లేదు. బయట ఆయిల్ వల్ల వాడడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకేనండి. ఇది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది. దీంట్లో చూసుకుంటే కనుక
రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరైతే మారుస్తారో ఈ 100 మందిలో ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఒకసారి చార్ట్ చేయండి ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు దాకా వాడలేస్తారని అందరూ వాడుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎంసీలోకి వచ్చారంటే కనుక ఏదో ఒకటి నచ్చుతుంది. హోమ్ కేర్ లో మన ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రమోట్ చేస్తున్న రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే, ఈ రోజు మనం ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జస్ట్ ఒక 10 to 15 minutes లో. అంటే ఇది స్పీడ్ గా చెప్పానని కాదు ఫ్రెండ్స్, ఒక్కసారి స్టడీ చేయండి. ఒక ఐడియా కోసం మాత్రమే మార్నింగ్ జూమ్ లో మనకి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయని మనం తెలియజేస్తున్నాం. ఇది మీరు స్టడీ చేస్తే, మీరు వాడితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి. దీంట్లో హెల్త్ కేర్ పరంగా అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ ఇప్పాను. అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ నేనైతే షుగర్ పేషెంట్ కామన్ గా కంపల్సరీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే కనుక యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండి ఏదో చికాగ్గా ఉంటది, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మనకి లేడీస్ విషయానికి వస్తే కనుక ఇది మనం ప్రిఫర్ చేస్తే మంచి రిజల్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క స్టామినా పెరగడంతో బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా ఇప్పుడు మీరు చెప్తే ఇది అందరికీ హౌస్ వైఫ్ అందరికీ కూడా వాడవలసిన ప్రోడక్ట్. అశ్వగంధ శిలాజిత్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, రైసిన్ ఆయిల్. ఎవరికండి? మన ఇంట్లో ఆడవాళ్ళకి ఒప్పించగలిగితే వాళ్ళు ఒప్పించేస్తారు ఫ్రెండ్స్ చాలా మంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఒక 3 ప్రొడక్ట్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సింపుల్ గా నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత